గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలుపుతూ మరి ఈరోజు వచ్చే 17 తారీఖు నాడు ఎలక్షను ఓటింగ్ కాబోతుంది. అదే రకంగా మన టీఆర్ఎస్ పార్టీ తరఫున మన సురేష్ నాయక్ గారిని నిలబడడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ముందుగా ఎందుకనంటే ఈయన నిలబెట్టినటువంటి ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి కాకి దశరథ్ అనే నాయకుడు, కాకి దశరథ్ అనే నాయకుడు ఈ సురేష్ నాయక్ను నిలబెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు ఈ అన్నోజుగూడకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా కొనసాగిండు. ఆయన ఈ గ్రామానికి చాలామందికి ప్రజలకు నీళ్ళ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, మోరీల సమస్య కానీ, తర్వాత ఇతరాతర సమస్యలు కానీ, గ్రామాభివృద్ధి కానీ చాలా సమస్యలు కూడా ఆయన ఈ 10 సంవత్సరాల కాలంలో అన్నోజుగూడకు, తర్వాత గూడూరు, మాలగూడూరు, బండగూరు, ఎన్టీఆర్ తండ కూడా మొత్తం ఎన్ని గ్రామాలకు 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు. కాబట్టి ఇవాళ ఆయన అధ్యక్షతనే ఇలా గ్రామ ప్రజలంతా ఆయనకు చేసినటువంటి డెవలప్ను కూడా చాలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదే రకంగా ఈ సురేష్ నాయకు అత్యధిక మెజారిటీతోటి 17 తారీఖు నాడు గెలుపొందబోతున్నాడు అని చెప్పేసి నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను. ప్రజలకు మొత్తం తెలుసు, మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఎవరు పనిచేస్తూ ఉన్నారు ఈ 10 సంవత్సరాల కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున కాకిదేశ సర్పంచ్ నుండి ఆయన పనిచేస్తుండా, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తున్నా, ప్రజలు మొత్తము ఈ 3 రోజుల నుంచి మొత్తం గ్రహించిండ్రు. కాబట్టి కాకి దశరథ నిలబడినటువంటి సురేష్ నాయక్ గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలని చెప్పి ప్రజలు అన్నోజుగూడలో మొత్తము అనుకుంటారు. కాబట్టి రేపు వచ్చే 17 తారీఖు నాడు అత్యధిక మెజారిటీతోటి సురేష్ నాయక్ మరియు సురేష్ నాయక్ బలపరిచినటువంటి కాకి దశరథ బలపరిచినటువంటి 8 వార్డు మెంబర్లు కూడా అన్నిటికన్నీ అత్యధిక మెజారిటీతోటి గెలుస్తాయని చెప్పేసి ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ ప్రజలందరినీ కోరేది ఒకటే, 17 తారీఖు నాడు మీ అమూల్యమైనటువంటి ఓటును ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ తరఫున కాకి దశరథ అధ్యక్షుడు నిలబెట్టినటువంటి వార్డు మెంబర్లకు, గ్రామ సర్పంచ్కి అన్ని గుర్తుల మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి, గెలిపించిన తర్వాత ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ యొక్క వార్డు మెంబర్లతో కానీ, తర్వాత సర్పంచ్ తోటి కానీ మంచి పనులు చేయించుకొని చేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను.